ఆడబిడ్డల రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మహిళలు, వైద్యులు, న్యాయవాదుల జోలికి ఎవరు వచ్చినా కఠిన చట్టాలతో ఉక్కుపాదం మోపుతామంటూ గతంలో పాలకులు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతున్నాయి? తాజాగా విడుదలైన 2024 క్రైమ్ గణాంకాలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అధికారిక నివేదిక వెల్లడించిన గణాంకాలు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 2024 క్రైమ్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక నేరాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాయిత్యాలు, దాడుల విషయంలో ఏపీ అగ్రస్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు మానవ అక్రమ రవాణా కేసుల్లోనూ రాష్ట్రం దేశంలోనే 3వ స్థానానికి చేరింది. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ గణాంకాల్లో ఇలాంటి తీవ్రమైన కేసులు నమోదు కావడం పాలనా యంత్రాంగం వైఫల్యానికి ఎత్తి చూపుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం భౌతిక నేరాలే కాకుండా డిజిటల్ నేరాల్లోనూ తీవ్ర పెరుగుదల నమోదైంది. సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడంలో ఏపీ టాప్గా నిలిచింది. 2024 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 2528 సైబర్ క్రైమ్ల కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే సైబర్ నేరాల్లో 8% పెరుగుదల స్పష్టంగా కనిపించింది. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రశ్నించేలా రోజుకు సగటున 2 నుంచి 3 హత్యలు జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. వరుస నేరాలు, హత్యల ఘటనలు ప్రజల్లో భద్రతా భావాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కఠిన చట్టాల అమలు, పోలీస్ నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.